సినిమా ప్రారంభంలో బక్ అనే కుక్కను చూపిస్తారు. ఇక్కడ ఓ బక్, ఇది తీసుకో అని ఒక వ్యక్తి పిలిచి చిన్న ముక్క ఇస్తాడు. కానీ బక్ పెద్ద ముక్క తిని వెళ్ళిపోతాడు. దారిలో ఇద్దరు వ్యక్తులు పెద్ద ఐస్ బార్ తీసుకెళ్తున్నారు. బక్ ఐస్ బార్ ను లెక్క చేయకుండా లాగి ఆనందంగా వెళ్ళిపోతాడు. వెనుక ఆమె అతనికి న్యూస్ పేపర్ తీసుకురమ్మని చెబుతుంది. ఆమె బక్ యజమాని ఇంటి హౌస్ కీపర్. బక్ న్యూస్ పేపర్ ను అమ్మగారి దగ్గర నుంచి తీసుకుంటాడు. దారిలో ఒక పోస్ట్ మాన్ సైకిల్ పై వెళ్తున్నాడు. పోస్ట్ మాన్ ను చూసి బక్ న్యూస్ పేపర్ ను అక్కడ వదిలి వెంట పెడతాడు. వెనుక నుండి ఒక వ్యక్తి బక్ ను గమనిస్తూ న్యూస్ పేపర్ చదవడం ప్రారంభిస్తాడు. ఆ న్యూస్ పేపర్ ఈ జాతి కుక్కను తీసుకువచ్చిన వారికి భారీగా డబ్బు ఇస్తామని చెప్పారు. చదివిన తర్వాత ఆ వ్యక్తి బక్ ను చూస్తాడు. బక్ పోస్ట్ మాన్ ను వదిలిపెట్టకుండా వెంటాడుతాడు. కొంత దూరం తర్వాత పోస్ట్ మాన్ పడిపోతాడు. అతను హౌస్ కీపర్ ను చూసి, కుక్కను పట్టుకొని మేడం నన్ను చంపాలనుకుంటున్నారా? ఆ అమ్మాయి బక్ ను చూసి బక్ ను ఇంటికి వెళ్లి అందరినీ లేపు చెబుతుంది. గుడ్ బై. బక్ ఇంట్లో అందరినీ లేపాల్సిన బదులు వారిని టార్చర్ చేస్తున్నాడు. ఆ బీచారాల బెడ్ల మీద దూకుతూ వారిని గాల్లోకి ఎగరేస్తున్నాడు. అతను అంత వేగంగా పరిగెత్తుతాడు కాబట్టి కిచెన్ లో ఉన్న కప్పులు కూడా కంపించసాగుతాయి. అక్కడి కుక్స్ కూడా బక్ శబ్దం విన్న వెంటనే మొత్తం భోజనాన్ని దాచేస్తారు. ఇప్పుడు బక్ వేగంగా కిచెన్ లోకి వస్తే అక్కడ తినడానికి ఏదీ కనిపించదు. బీచారా బక్ లేచిపోతూ పనివాళ్లను చూస్తూ ఉంటాడు. కానీ వారు బక్కు ఏమి ఇవ్వరు. అతన్ని బయటకు తరిమేస్తారు. తర్వాత యజమాని అతన్ని ఇంటి బయటకు తీసి తలుపు మూసేస్తాడు. కానీ బక్ మళ్లీ కిటికీ నుంచి లోపలికి రావడానికి దూకుతూనే ఉంటాడు. కానీ యజమాని అంటాడు, ఈ రోజు నువ్వు బయటే ఉండాలి, నువ్వే డిసిప్లిన్ నేర్చుకుంటావు. అంతలో బక్ ఒక కుందేలను చూస్తాడు. దాని బిల్లు వరకు దాని వెంట వెళ్తాడు. తర్వాత తన తలని బిల్లులో పెట్టేస్తాడు. తన తలని బయటకు తీస్తే అక్కడ చాలా మంది వస్తున్నారని చూస్తాడు. అప్పుడు తెలిసింది ఏమిటంటే ఇంటికి అతిథులు వచ్చారు. వాళ్ళ కోసం అద్భుతమైన విందు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు లాన్లో అన్ని వంటకాలు అమర్చారు. వాటిని చూసి బక్ ఆనందంతో ఉప్పొంగిపోతాడు. అప్పుడే అందరూ అతిథులు గ్రూప్ ఫోటో దిగుతున్నారు. అప్పుడే ఫోటో తీస్తున్నప్పుడు నోట్లో ఒక లెగ్ పీస్ పెట్టుకుని బక్ మధ్యలోకి వచ్చి ఫోటోకు పోజ్ ఇస్తాడు. అందరూ ఆశ్చర్యపోయి బక్ ను చూస్తారు. తర్వాత టేబుల్ ను చూస్తే అక్కడ భోజనం మీద బడుగు తుఫాను వచ్చినట్టు అనిపిస్తుంది. ఓనర్ కోపంతో బక్ నోట్లోని లెగ్ పీస్ లాగుతాడు. కానీ అతని చేతికి ఎముక మాత్రమే వస్తుంది. స్మార్ట్ బాయ్ బక్ మాంసం తినేశాడు. ఆ రాత్రి ఓనర్ అతన్ని మందలిస్తూ, ఒక రోజు కూడా నువ్వు డిసిప్లిన్ పాటించలేవా అని అడుగుతాడు. ఇవాళ అందరి ముందు నువ్వు నా పరువు తీసావు అని అతను తలుపు మూసి బక్ ను బయట నిద్రపోమని చెబుతాడు. ఉదయం ఒక వ్యక్తి వచ్చి బక్ ను పిలుస్తాడు. బక్ ఆలోచిస్తూ ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు అనుకుంటాడు. అతను ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తారు. ఇతనే మొదటి రోజు న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ చదివినవాడు. బక్ వాహనంలో తినుబండారాలు ఉన్నాయని చూస్తాడు. లోపలికి ఎక్కిపోతారు. అకస్మాత్తుగా కొంతమంది తలుపు మూశారు. ఇప్పుడు వారు బక్ ను ట్రైన్ లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు. బక్ అయోమయంగా ఈ వాళ్ళు తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాక బాక్స్ లోని రంధ్రం ద్వారా బయట చూస్తాడు. అక్కడ ఆ బాక్స్ ను ఒక వ్యక్తి పగలగొడతాడు. బక్ మిగతా బాక్స్ ను తానే పగలగొట్టి బయటకు వస్తాడు. ఆ వ్యక్తి బక్ ను మందలిస్తూ, ఓవర్ యాక్టింగ్ చేయకు, నా ఆర్డర్స్ ఫాలో అవు అంటాడు. బక్ గర్జిస్తాడు. కానీ ఆ వ్యక్తి దండతో కొడతారు. ఇప్పుడు బక్ తేరుకుని నిలబడతాడు. ఆ వ్యక్తి, నా మాట వినితే నేను కొట్టను అంటాడు. అర్థమైందా? భయంతో బిచ్చగాడు బక్ నిశ్శబ్దంగా ఉంటాడు. ఆ వ్యక్తి బక్ ను స్తంభానికి కట్టేస్తాడు. బక్ తారు తెంచుకుని అందరినీ తోసి పైకి పరిగెత్తిపోతారు. పైకి వెళ్ళాక అతను ఒక నౌకలో ఉన్నాడని, ఆ నౌక అలాస్కా వెళ్తోందని తెలుస్తుంది. ఇప్పుడు వారు బక్ ను ఒక వృద్ధుడికి అప్పగిస్తారు. అక్కడి ప్రజల దుస్తులు బక్కు విచిత్రంగా అనిపిస్తాయి. లదుస్తూ బక్ తొలిసారి మంచు మీద కాలు పెడతారు. ఆ క్షణాన్ని ఆనందంగా అనుభవిస్తాడు. అంతలో మంచు కురవడం ప్రారంభమవుతుంది. అప్పుడు అతని ఆనందానికి అవధి ఉండదు. కొంత దూరంలో అతను జాన్ అనే వృద్ధుడిని ఢీకొంటాడు. జాన్ అతన్ని చూసి వెళ్లిపోతాడు. కానీ అతని మౌత్ ఆర్గన్ పడిపోతుంది. బక్ దాన్ని ఎత్తుకుని జాన్ వెనకాడతాడు. ఇప్పుడు జాన్ నౌకపైకి ఎక్కిపోతాడు మరియు తిరిగి చూసి బక్ నోటిలో తన మౌత్ ఆర్గన్ ఉన్నదని గమనిస్తాడు. అతను మౌత్ ఆర్గన్ తీసుకుంటాడు. అప్పుడే ఒక వ్యక్తి బక్ మెనలో కట్టె వేసి తీసుకెళ్తాడు. బక్ ను పెట్ షాప్ లో వదిలేసి అతను వెళ్లిపోతాడు. పెరోట్ వచ్చి బక్ ను కొనుగోలు చేస్తాడు. తర్వాత అతను బక్ ను మంచుతో కప్పిన ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడ ప్రజలు భారీ బరువులు మోస్తూ తాడుతో కొండపైకి ఎక్కుతున్నారు. పెరోట్ బక్ ను చూసి, నువ్వు ముందుకు వెళ్లాలనుకుంటే వెళ్ళవచ్చు అంటాడు. ఇప్పుడు బక్ ముందుకు సాగిపోతాడు. పైకి వెళ్ళాక మంచుతో కప్పబడిన కొండపై గ్రామం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు పెరోట్ అసిస్టెంట్ ఫ్రాంక్ వెస్ట్ ను చూపిస్తారు. ఆమె పెరోట్ ను అడుగుతుంది, 2 కుక్కలు అడిగాను, మీరు ఒక్కదానిని మాత్రమే తీసుకొచ్చారు. పెరోట్ అంటాడు, ఒక్కదానే 2 కుక్కలకు సమానం. ఫ్రాంక్ వెస్ట్ బక్ ను చూస్తుంది మరియు అతన్ని ఇతర కుక్కలకు పరిచయం చేస్తుంది. వాటిలో ఒకటి హస్కీ జాతికి చెందిన కుక్క. ఆ కుక్కను చూసి ఆమె అంటుంది, ఇది స్పీచ్, ఇకపై ఇది నీ బాస్. తర్వాత వారు కుక్కలను ఒక బండికి కట్టేస్తారు. కుక్కలు వేగంగా పరిగెత్తడం ప్రారంభిస్తాయి. బక్ పనిలో కొత్తవాడైనందున మొదట తడబడతారు. అన్ని కుక్కలు ఒక వైపుగా పరిగెత్తుతుంటే బక్ మాత్రం మరో దిశగా పరిగెత్తుతుంటాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండి తిప్పి పడిపోతుంది. తరువాత రోజు మళ్లీ అదే విధంగా కుక్కలను కట్టేస్తారు మరియు వారు కొన్ని పార్సెలను తీసుకెళ్తారు. రాత్రి సమయంలో అన్ని కుక్కలు ఫిష్ తింటుంటే స్పీస్ అసలు బాస్లా మరో కుక్క ఫిష్ ను లాక్కుని తినడం మొదలు పెడతాడు. ఇది చూసిన బక్ ఆ బీచారికి తన ఫిష్ ఇస్తాడు. అతని దయను చూసి మిగతా కుక్కల మనసుల్లో బిగ్ బీ పాట తేరే జైసా యార్ కహాం మోగుతుంది. అలాంటి స్నేహం
ఇది ప్లే అవుతోంది. ఇప్పుడు మరుసటి రోజు అక్కడి చెరువు పూర్తిగా గడ్డ కట్టిపోతుంది. అందులో చిన్న గుంత తవ్వుకుని స్పీస్ ఒంటరిగా నీళ్లు తాగుతారు. మిగతా కుక్కలకు తాగనివ్వడు. అప్పుడే బగ్ గుంత తవ్వి మిగతా కుక్కలకు నీళ్లు తాగేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు పెరోన్ మరియు ఫ్రాంకోయిస్ ఆ గడ్డ కట్టిన చెరువు మీద నడుస్తున్నారు. అగా మంచు కరుగుతుంది. ఫ్రాంకోయిస్ నీటిలో పడిపోతుంది. బగ్ వెంటనే పరిగెత్తి నీటిలోకి దూకి ఫ్రాంకోయిస్ ను రక్షిస్తాడు. కానీ తానే నీటిలో మునిగిపోవడం మొదలు పెడతాడు. బక్ బక్ అని అరుస్తూ పెరోన్ కూడా అరుస్తాడు. అతనికి చేయి ఇస్తాడు. కానీ బక్ కనిపించడు. పెరోన్ నిరాశగా కూర్చుంటాడు. అప్పుడే ఎవరో ఒకడు అతనికి ఒక కర్రను అందిస్తాడు. ఆ కర్రతో మంచును పగలగొడుతూ తిరిగి చూస్తే అక్కడ బక్ నిలబడి ఉంటాడు. పెరోన్ ఆనందంగా బక్ ను ఆలింగనం చేసుకుంటాడు. స్పీస్ ఈ మొత్తం దృశ్యాన్ని దూరం నుంచి చూస్తూ ఇప్పుడు బక్ పేరు వినగానే చిరాకు పడతాడు. తర్వాతి సీన్ లో బక్ ఒక కుందేలను పట్టుకుని దానితో ఏమీ చేయకుండా వదిలేస్తాడు. ఇప్పుడు స్పీస్ ఆ కుందేలను వెంబడించి దాన్ని చంపేస్తాడు. తర్వాత అతను వచ్చి బక్ ను చూస్తాడు. అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక్క గుండా ఉన్నాడు. ఆ గుండా నేనే. అతడు అంటారు, ముందు నువ్వు కుక్కలందరి ఫేవరెట్ అయ్యావు. ఇప్పుడు యజమాని ఫేవరెట్ కూడా అయ్యావు. నా స్థానం తీసుకోవాలనుకుంటే నాతో పోటీ పడాలి. తర్వాత అతను పరిగెత్తి బక్పై దాడి చేసి అతన్ని నేలపై పడేస్తాడు. తర్వాత ఇతర కుక్కలను చూస్తూ అతని చూపు చెబుతుంది, చూడండి, ఎప్పుడూ నేనే బాస్ గా ఉంటాను. మిగతా కుక్కలు భయంతో కదలకుండా నిలిచిపోతారు. ఇప్పుడు బక్ లేచి స్పీస్ ను గట్టిగా చూస్తాడు. స్పీస్ మళ్లీ దాడి చేయడానికి వస్తాడు. ఈసారి బక్ అతన్ని పైకి ఎత్తి కోట నుంచి నేలపై పడేస్తాడు. స్పీస్ భయపడిపోతాడు. ఇలా బక్ కొత్త డాన్ అవుతాడు. తరువాత పారోన్ వాహనాన్ని సిద్ధం చేసి స్పీస్ ను వెతుకుతారు. కానీ అతను కనిపించడు. పారోన్ మరో కుక్కను అతని స్థానంలో కట్టేస్తాడు. కానీ ఆ కుక్క అల్లరి చేస్తుంది. ఇప్పుడు పారోన్ విసిరిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే బక్ ఆ చోటుకు వచ్చి నిలబడతాడు. పారోన్ అతనికి అభినందనలు చెప్పి బెల్ట్ వేసి గెట్ సెట్ గో అనగానే బక్ అతని సహచరులు పరిగెత్తడం ప్రారంభిస్తారు. అక్కడ చాలా మంది రేంజర్లు పరిగెత్తుతున్నారు. రేంజర్ల మధ్య బక్ టీం రథాన్ని లాగుతుంది. ఈ సీన్ అద్భుతంగా లేదంటే ఇంకేమిటి? అప్పుడే కొండపై నుంచి చాలా మంచు వేగంగా కిందికి జారిపోతూ వస్తుంది. పరుగెత్తుతూ బక్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. టారోన్ అరుస్తున్నాడు. కానీ బక్ నేరుగా కొండ వైపు పరిగెత్తుతాడు. కొండ కింద ఒక గుహ ఉంటుంది. బక్ టీం వేగంగా ఆ గుహను దాటి అవతలికి వెళ్లిపోతారు. ఈ విధంగా బక్ అందరినీ రక్షిస్తాడు. తర్వాత వారు గమ్యస్థానం వైపు పరిగెత్తుతారు. కానీ అక్కడ మనుషులను చూసి బక్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తాడు. తర్వాతి క్షణంలో అన్ని కుక్కలు అతని మీద పడిపోతాయని అతనికి తెలియదు. ఇది చూసి మనకు నవ్వుస్తుంది. అప్పుడే పారోన్ బక్కు చెబుతారు, మనం కేవలం లెటర్లు మాత్రమే డెలివర్ చేయం. వాటిలో చాలా మందికి బాధ, ఆనందం, ప్రేమ వంటి అనేక భావోద్వేగాల ప్యాకేజీని కూడా డెలివర్ చేస్తున్నాం. ఇది మన పని మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. తరువాత రోజు అక్కడ జాన్ ను చూసి బక్ అకస్మాత్తుగా ఆగిపోతాడు. అతని స్నేహితులు కూడా ఆగిపోతారు. ఆ బ్రేక్ వల్ల పారోన్ పడిపోతాడు. యారు బక్, నువ్వు ఎప్పుడూ ఇలా సడన్ బ్రేక్ వేస్తావు అని అడుగుతాడు. అంతలో జాన్ ఒక లెటర్ ఇస్తూ, సారీ, నేను ఆలస్యంగా వచ్చాను, కానీ ఈ లేఖను నా భార్యకి ఇవ్వండి అని అంటాడు. బక్ ఆ లేఖను కారోల్ కు ఇస్తాడు. ఇప్పుడు వాహనం ముందుకు సాగుతుంది. ఒక రోజు కారోల్ కు ఒక లేఖ వస్తుంది. అందులో ఈ డెలివరీ సర్వీస్ ఇకపై నిలిపివేయబడిందని, ఇకపై నీకు పని ఉండదని చెబుతారు. ఈ విషయాన్ని అతను బక్ తో పంచుకుంటూ, ఇప్పుడు ఇక్కడ టెలిగ్రామ్ అనే కొత్త సర్వీస్ రాబోతోంది. ఇకపై నువ్వే నీ స్నేహితుల్ని చూసుకోవాలి అని అంటాడు. ఇలా చెప్పి తారోల్, షాంకోయిస్ ఇద్దరూ బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. బక్ మరియు అతని స్నేహితులు కూడా బాధపడిపోతారు. తర్వాత అక్కడ హాల్ అనే వ్యక్తి వచ్చి అందరినీ తన బండికి కట్టేస్తారు. ఆ బండిలో చాలా భారమైన వస్తువును పెట్టుకుంటాడు. బక్ బృందం అసలు రాణించదు. హాన్ బక్ ను దండతో కొట్టబోతున్నప్పుడు అప్పుడు జాన్ అక్కడికి వచ్చి నిలబడతాడు. బక్ ను ముద్దాడుతూ ఆదరిస్తాడు. తర్వాత అతను చూస్తాడు, బండి గడ్డిలో ఇరుక్కుపోయింది అని. ఇది చూడకుండా నీవు ఈ బడాబడిగా వారిని కొట్టబోతున్నావు అని అంటాడు. అని చెప్పి అతను బండిని విడుదల చేస్తాడు. తర్వాత బక్ టీం బండిని లాగుతూ తీసుకెళ్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారు కొండపైకి ఎక్కుతుంటారు. కానీ బక్ టీం అంత భారాన్ని మోయలేరు. అన్ని కుక్కలు అలసిపోతాయి. బిచ్చగాడు సిగరెట్ కింద పడిపోతాడు. అప్పుడు హాల్ వారిని దారుణంగా కొడతారు. కానీ వారు లేవలేరు. అప్పుడు అతను ఆ పురుగును కాల్చబోతున్నాడు. అంతలో జాన్ అక్కడికి చేరుకుని కోపంగా అతన్ని తోసేస్తాడు. తర్వాత తుపాకీ చూపించి అతన్ని బెదిరిస్తారు. హాల్ అంటారు, నువ్వు బక్ ను తీసుకెళ్లిపో, మిగతా కుక్కలను తాకవద్దు. అప్పుడు జాన్ అంటారు, బక్ కరిగిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ వైపు వెళ్తే నువ్వు బతకవు, ఈ కుక్కలు కూడా బతకవు. కానీ ఆ వ్యక్తి మొండిగా మిగతా కుక్కలను తీసుకుని వెళ్లిపోతాడు. జాన్ బక్ ను తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ బక్ విశ్రాంతి తీసుకుంటాడు. రెండవ రోజు బక్ బాగుపడతాడు. చూస్తాడు, ముందు మంచు కరిగిపోయి ఇప్పుడు నది అయింది. అప్పుడు జాన్ అంటాడు, బక్, ఆ మూర్ఖుడి వల్ల నీ స్నేహితులు ఈ నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చు అని భయం. ఇది విని బక్ చాలా నిరాశగా మారిపోతాడు. సాయంత్రం జాన్ బార్ లో కూర్చుని మద్యం తాగుతుంటాడు. బక్ కిటికీ నుంచి అతన్ని చూస్తాడు. హాల్ అక్కడ వచ్చి జాన్ కొట్టడం మొదలు పెడతాడు. బక్ లోపలికి వెళ్లి హాల్ పై దాడి చేస్తాడు. జాన్ ఆపేస్తాడు. ఇద్దరూ ఇంటికి వస్తారు.
ఇప్పుడు బక్ జాన్ మద్యం బాటిల్ మంచులో దాచేసి దాని మీద కూర్చుంటాడు. అప్పుడు జాన్ అంటాడు, బక్ బాటిల్ ఇవ్వు, దాని లేకుండా ఉండలేను. అతను బక్ ను తొలగించడానికి ప్రయత్నిస్తాడు, కానీ బక్ అక్కడే గట్టిగా కూర్చుంటాడు. జాన్ అంటాడు, నువ్వు నిజంగా బలంగా ఉన్నావు, కానీ రా, నా కొడుకు చనిపోయిన తర్వాత నా భార్య నేను వేరయ్యాం. ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నువ్వే నా స్నేహితివి అని అతను చెప్పగానే బక్ అతనికి దగ్గరగా అంటుకుంటాడు. తరువాత రోజు జాన్ మ్యాప్ చూపిస్తూ, నా కొడుకు మ్యాప్ లో లేని చోటికి వెళ్లాలని కోరుకున్నాడు అంటాడు. అలాంటి అడ్వెంచర్ ట్రిప్ కు నాతో వస్తావా అని అడుగుతాడు. తర్వాత చూపిస్తారు, జాన్ మరియు బక్ ఒక చిన్న బోట్ లో కూర్చుని నదిలో ప్రయాణిస్తున్నారు. అందమైన ఏరియల్ షాట్ లో నీటిలోని చేపలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇద్దరు రోజు మొత్తం బోట్లో ప్రయాణిస్తారు. రాత్రి ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటారు. ఈ విధంగా వారి ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ హాల్ జాన్ ఇంటికి చేరుకుంటాడు. జాన్ అక్కడ ఉండడు, కానీ అతని మ్యాప్ హాల్ చేతిలో పడుతుంది. అందులో అతను ఒక చోటను గుర్తు చేశాడు. హాల్ అనుకుంటాడు జాన్ ఖజానా కోసం అక్కడికి వెళ్లాడేమో అని. తానే కూడా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ప్రయాణం చివర్లో జాన్ మరియు బక్ గమ్యస్థానానికి చేరుకుంటారు. అక్కడి అందమైన సూర్యాస్తమయం చూసి వారు పాత ఇంటికి చేరుకుంటారు. అది దుమ్ము మట్టితో నిండిపోయి ఉంటుంది. ఆ ఇంటిని శుభ్రం చేసి జాన్ మరియు బక్ అక్కడే ఉండటం ప్రారంభిస్తారు. తరువాతి రోజు నదిలో జాన్ తడిసిపోతాడు. అప్పుడు అతనికి బంగారం ముక్క దొరుకుతుంది. అతను బక్ ను కూడా బంగారం వెతకమని చెబుతాడు. ఇప్పుడు బక్ వెతికి ఒక రాయి కనుగొంటాడు. ఒక పెద్ద ముక్క బయటకు వస్తుంది, కానీ అతను ఆలోచిస్తాడు జాన్ కు చిన్న రాయి కావాలి అని. అందుకే అతను ఆ బంగారాన్ని మళ్లీ నీటిలో పడేస్తాడు. జాన్ అంటాడు, నా కొడుకు చదివిన కథలు నిజమేనేమో. ఈ ప్రదేశంలో ప్రతి చోట బంగారం ఉంది. అక్కడ పరుగెత్తిన కెల్ల గొర్రెను బక్ వెంబడిస్తాడు. అంతలో గ్రిజ్లీ ఎలుగుబంటి వచ్చి బక్ ను భయపెడుతుంది. ఇప్పుడు బక్ భయంతో అడవిలోకి పరుగెత్తిపోతాడు. ఇప్పుడు ఆ తెల్ల గొర్రె వచ్చి బక్ కాళ్లపై తన్నేసి అక్కడి నుంచి పారిపోతుంది. బక్ తన కాలు ఆ గొర్రె అడుగుల ముద్రపై పెడతాడు. ఇద్దరికీ ఒకేలా ఉందని చూస్తాడు. ఇప్పుడు బక్కు అనిపిస్తుంది, ఇది నా జాతికి చెందినదే అనిపిస్తోంది. తరువాతి ఉదయం బక్ నది ఒడ్డున పడుకుని ఉంటాడు. గొర్రెల గుంపు అక్కడ ఒక పంది మీద వేటాడుతోంది. వారిలో ఒక గొర్రె నదిలో పడిపోతుంది. నీటితో పాటు లాగబడిపోతుంది. కొంత దూరంలో ఒక చెట్టు పడిపోయి ఉంటుంది. ఆ గొర్రె దాన్ని పట్టుకుంటుంది. అంతలో బక్ త్వరగా వెళ్లి ఆ చెట్టును నేలవైపు వంచి ఆ గొర్రెను రక్షిస్తారు. ఇప్పుడు అన్ని గొర్రెలు బక్కు స్నేహితులవుతాయి. వారు బక్కు వేటాడటం నేర్పిస్తారు. బక్ ప్రతి విషయంలో నిపుణుడు. ఇతర జంతువులు, పక్షులు, చేపలను కూడా వేటాడుతాడు. కానీ తన వేటను జాన్ కు తీసుకొస్తారు. జాన్ నవ్వుతూ, యారు, నీ ప్రవర్తన చూస్తే నువ్వు నన్ను ఆదిమ మనిషిగా మార్చేస్తావేమో అనిపిస్తోంది. జాన్ చూస్తాడు, బక్ ఆ తెల్ల గొర్రెతో కలిసిపోతూ తన జీవిత భాగస్వామిని కనుగొన్నాడని. ఆ రాత్రి అతను బక్ తో ఈ ప్రపంచం దుర్మార్గంగా ఉంది అని చెబుతాడు. రేపు ఏమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నేను నా కొడుకును కోల్పోతానని ఊహించలేదు. ఇప్పుడు అతని లేకుండా ఒంటరిగా జీవిస్తున్నాను, వృద్ధుడిగా మారిపోయాను. నీవు నీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండు. మనుషుల సమస్యల్లో పడకు, నా అంతం సమీపించింది. నేను చివరి ఊపిరిని ఇక్కడే తీసుకుంటాను. ఇలా చెప్పి అతను ఇంట్లోకి వెళ్లిపోతాడు. బక్ అడవిలోకి వెళ్లి నక్కలతో ఉంటాడు. ఇప్పుడు ఆ పాత ఇల్లు కాలిపోతుంది. అది చూసిన బక్ అడవిలో నుంచి బయటికి వచ్చి ఇంటి వైపు పరిగెత్తుతాడు. అంతలో జాన్ అతనిపై కాల్పి అతని దగ్గర బంగారు ముక్కను అడుగుతాడు. జాన్ అతనికి బంగారం ఇస్తాడు. బంగారం తీసుకున్న తర్వాత అతనిని మళ్లీ కాల్చడానికి వెళ్తాడు. బక్ దాడి చేస్తాడు. హన్ అతనికి కర్రను చూపిస్తారు. కానీ బక్ ఆ కర్రను నోటితో పట్టుకుని ఆ కర్రతో పాటు హన్ను వన్నుతున్న ఇంట్లోకి లాగిపోతాడు. అతన్ని అక్కడే వదిలేసి బక్ జాన్ దగ్గరకు వస్తాడు. జాన్ కన్నీళ్లు వస్తాయి. అతను చెబుతాడు, బక్, నువ్వు నా కోసం వచ్చావు. నా సమయం వచ్చేసింది. నువ్వు వెళ్ళిపో, నీ తోటి జంతువులతో సంతోషంగా ఉండు అని చెప్పి ఆ బడుగు అక్కడే చనిపోతాడు. ఇప్పుడు బక్ తిరిగి అడవిలో తన తోటి జంతువులతో వెళ్తాడు. తర్వాత బక్ తెల్ల గొర్రెకి పిల్లలు పుడతారు. అప్పుడే ఒక రోజు అదే గ్రిజ్లీ ఎలుగుబంటి వచ్చి బక్ ను భయపెట్టడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు బక్ ధైర్యంగా ఆ ఎలుగుబంటి వైపు వెళ్తారు. అప్పుడు ఆ గ్రిజ్లీ ఎలుగుబంటి నిశ్శబ్దంగా దారి విడిచిపెడుతుంది. ఇప్పుడు బక్ కాలిపోయిన ఆ ఇంటిని చూస్తారు. అప్పుడు తనను పెంచిన వాళ్ళు కష్టకాలంలో తనకు తోడుగా ఉన్న వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటారు. తర్వాత ఎన్నో కష్టాలను దాటి ఇప్పుడు తాను ఒక గుంపు నాయకుడిగా మారాడని ఆలోచించి బక్ ముఖం ఆనందంగా మెరుస్తుంది. బక్ విజయంతో ఈ సినిమా ఇక్కడ ముగుస్తుంది. బక్ జీవితంలోలా మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, మార్గాలు మారతాయి, కానీ మన లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటాం. ఇదే నమ్మకంతో మేము మీకు వీడ్కోలు చెబుతున్నాం. కానీ వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి. చివరగా వీక్షించినందుకు ధన్యవాదాలు.